హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ సండే మామ. మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ ఒక 3 మూవీస్ లైనప్స్ ఉన్నాయి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామ. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారు షూటింగ్ ప్రాసెస్లో ఉన్న సినిమా విశ్వంబర. సో రీజన్గా గ్లిమ్స్ వీడియో కానీ మనకు థియేటర్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ మనకు సంక్రాంతికి జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. ఒక సినిమా వల్ల ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. మరి ఆ సినిమా ఏంటో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఆ సినిమా వల్ల ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారన్నమాట. మరి ఇప్పుడు ఈ విశ్వంబర సినిమా ఎప్పుడు వస్తుంది థియేటర్లో అయితే ఇంకా మూవీ టీం కన్ఫర్మ్ చేయలేదు. ప్రజెంట్ షూటింగ్ ప్రాసెస్లో ఉంది. హీరోయిన్ త్రిష అండ్ డైరెక్టర్ ఎవరు తెలుసా? నందమూరి కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ. ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు విశ్వంబర సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, క్లియర్. ఇక నెక్స్ట్ సెకండ్ మూవీ మామ డైరెక్టర్ అనిల్ రావుపూడి. సో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి. విక్టరీ వెంకటేష్ గారి కెరీర్లో 300 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మన విక్టరీ వెంకటేష్ గారికి అనిల్ రావుపూడి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే మామ, లైనప్ అయితే వచ్చేసింది. ఇంకొక 2 వారాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో సినిమా అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా మే మంత్లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మామ. మనకు 2026 సంక్రాంతికి సంక్రాంతికి ఈ సినిమా రాబోతుంది. సో ఈసారి మళ్ళీ పండగ అనమాట, అది మ్యాటర్. ఆ తర్వాత వాల్తేరి వీరియా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ బాబీ కొల్లి. సో ఇప్పుడు రీసెంట్గా డాకు మహారాజు సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టాడు బాలకృష్ణ గారితో. అండ్ సెకండ్ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్టర్గా సెకండ్ కాంబినేషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది మామ, అది మ్యాటర్. కానీ ఇప్పుడు మనకు ఈ విశ్వంబర ఫస్ట్ థియేటర్ రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ 2025లోనే ఈ విశ్వంబర సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత 2026 జనవరి మంత్కి మనకు సంక్రాంతికి అయితే అనిల్ రావుపూడి డైరెక్షన్లో సినిమా అయితే వచ్చేస్తుంది. అదే సంవత్సరంలో డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా సినిమా కూడా రాబోతుంది మామ థియేటర్లో. ఇంకొక కాంబినేషన్ ఉంది మామ, మర్చిపోయా. అసలు సీసలైన బ్లడ్ బాత్ కాంబినేషన్ ఇది. రీసెంట్గా మనకు ఒక 1 మంత్ బ్యాక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎవరు తెలుసా? శ్రీకాంత్ ఓదెలా. నానితో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కదా. ఆ డైరెక్టర్ ఇప్పుడు మనకు ఆల్రెడీ రీసెంట్గా బ్లడ్ బాత్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, అదిరిపోయింది. సో ఆ సినిమా షూటింగ్ ఏంటి, దాని కథ ఏంటి అనేది ప్రజెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో అప్కమింగ్ 4 మూవీస్ లైనప్స్ మామ. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి మామ, ఏంటంటే నేచురల్ స్టార్ నాని ప్రజెంట్ హిట్ 3 షూటింగ్లు చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ కాంబినేషన్ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో నాని హీరోగా, సెకండ్ కాంబినేషన్లో ది ప్యారడైస్ ఆల్రెడీ టైటిల్ కూడా రివీల్ చేశారు మూవీ టీమ్. సో మొత్తానికి ఈ సినిమా నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా సినిమా ఉంటుంది. ఆ లెక్క ప్రకారం అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా మనకు థియేటర్ వచ్చేదానికి 3 years అవుతుంది, అంటే 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఈ 3 సంవత్సరాల్లో ఈ గ్యాప్లో ఈ 2 సినిమాలు వచ్చేస్తాయి. డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఒకటి సినిమా, విశ్వంబర సినిమా అండ్ బాబీ కొల్లి సినిమా. మొత్తానికి 3 సినిమాలు రాబోతున్నాయి మామ, బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క ఇయర్లో, అది మ్యాటర్. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.